ఉన్నాను. ఈ అమలాపురం బైబిల్ మిషన్ యొక్క మహాసభలను బట్టి ప్రభువుని నేను ఎంతగానో వందిస్తూ, ఈ సంవత్సరమందు ఇలాగూ మీ యొద్దకు వచ్చి దేవుని యొక్క వర్తమానం అందించటానికి నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశముగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభువు మహా ఉచితమైన కృపను బట్టి ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి గోలకోటి సత్యప్రసాద్ గారు, రెవరెండ్ సత్యప్రసాద్ అయ్య గారు, అలాగనే సత్యవాణిమ్మ గారు, ఇద్దరికి కూడా నా హృదయపూర్వకమైన వందన మరణాత వారికి నేను చెల్లిస్తూ ఉన్నాను. నా తోటి దైవాభిషక్తులు పెద్దలు స్టేజ్ని అలంకరించారు, వారికి కూడా క్రింద భాగంలో కూర్చున్న సేవకులు సేవకురాండ్రు కూడా నా హృదయపూర్వకమైన వందన మరణాత వారికి చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ఏమైనా పాటలు పాడతాడేమో అయ్యగారని ఎదురు చూస్తున్నారేమో ఆర్కెస్ట్రా బృందం వారు, గనుక నేను వాక్యాన్ని చెప్పుకెళ్ళిపోతాను. ఇప్పటి వరకు చాలా పాడారు కనుక మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా నెక్స్ట్ వచ్చిన ఆయన మాత్రం ఖచ్చితంగా పాడతాడు, అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. గనుక ఈ లోపు కాస్త మీరు అటు ఇటు సరి చేసుకోండి, ఎందుకంటే సభా ప్రారంభానికి ముందు ఆళ్లే. మరణాతా అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారైతే ఒకసారి తెరిచి పాత నిబంధన గ్రంథములో నుండి లేవియకాండ గ్రంథం 1వ అధ్యాయం 1 2 వచనాలు ఈరోజు వాక్య ధ్యానాంశముగా మనం పఠించుకుందామని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. చదవండి అమ్మా. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప శ్రేష్టమైన సమయంలో సిలువ అనేటువంటిది ఒక మహాసముద్రము వంటిది. ఆ మహాసముద్రము లోపలికి వెళితే ముత్యాలు దొరుకుతాయి, దైవ సత్యాలు దొరుకుతాయి. గనుక సిలువ అనేటువంటిది మనకు ముత్యము లాంటి బ్రతుకునిస్తుంది అన్నారు దైవజనులు. సిలువ అనేటువంటిది విశ్వాసి యొక్క విశ్వాస జీవితమునకు మకుటమలేని వజ్ర కిరీటము వంటిది. సిలువ అనే మాటకు అర్థం మనందరికీ తెలుసు, శ్రమ అని. గనుక శ్రమ పడిన వాడు సింహాసనం ఎక్కుతాడు అన్న సంగతిని గ్రహిస్తూ, శ్రమ ద్వారా వచ్చే సింహాసనం ఎన్నటన్నిటికీ శాశ్వతం. శ్రమ లేకుండా వచ్చేటువంటిది ఏదైనా కానీ అది దేవుని పిల్లలారా నీ దగ్గర ఎక్కువ కాలము ఉండదు. అందుకే మనకు స్కూలుల్లో కూడా రాస్తారు, శ్రమయేవా జయతే అని. నేను మీకు అర్థమయ్యే రీతిలోనే ఈ వాక్యాన్ని వివరించాలి అనుకుంటున్నాను. దైవజనుడైనటువంటి మోషే వ్రాసినటువంటి గ్రంథాలు 5. ఆదికాండ గ్రంథమును ఆరంభాల గ్రంథమని, ఉత్పత్తి చేసే గ్రంథమని. ప్రియ దేవుని పిల్లలారా, ఆ గ్రంథములో ఆరాధన ఉన్నది, ఆ గ్రంథములో వివాహం ఉన్నది, ఆ గ్రంథములో మానవుని యొక్క పాపమున్నది, పాపము తర్వాత వచ్చే పతనమున్నది, తరువాత దాని యొక్క పర్యవసానాలన్నీ కూడా గ్రంథములో వ్రాయబడ్డాయి. అన్నిటికీ ఆరంభం. రెండవది నిర్గమకాండము. ఈ నిర్గమకాండము మానవుని యొక్క పాప శాప విమోచనకు గుర్తుగా కనబడుతూ ఉంది. దాని తరువాత ఉన్న గ్రంథము లేవియకాండం. ఈ లేవియకాండములో ఆరాధన ఉన్నది, అర్పణలు ఉన్నాయి, బలులు కూడా ఉన్నాయి. 4వ గ్రంథము సంఖ్యాకాండము. ప్రియ దేవుని పిల్లలారా, ఈ సంఖ్యాకాండములో
ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రముల జనసంఖ్య లెక్కించబడింది. దాన్ని ఇంగ్లీష్లో నెంబర్స్ అంటారు. మనందరము గనక ఇలాగ చూస్తే ఈ దినాన్న ప్రియదేవుని పిల్లలారా 66 పుస్తకములలో ఉన్న గొప్ప ఘనమైనటువంటి పుస్తకాలుగా ఈ 5 పుస్తకాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ రాత్రి మీకు చెప్పే వాక్యము లేవియ కాండములో నుండి. ఈ లేవియ కాండములో 5 రకములైనటువంటి బలులు ఉన్నాయి. లేవియ కాండము 1వ అధ్యాయము 9వ వచనములో దహన బలి ఉంది. 2వ అధ్యాయం 1వ వచనములో నైవేద్య బలి ఉన్నది. 3వ అధ్యాయం 6వ వచనములో సమాధాన బలి ఉన్నది. 4వ అధ్యాయములో 8వ వచనములో పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి కనబడుతుంది. 5వది ప్రియ దేవుని పిల్లలారా అపరాధ పరిహారార్థ బలి కనబడుతుంది 5వ అధ్యాయం 16వ వచనములో. ఇప్పుడు ఎన్ని బలులు ఉన్నాయి అని అడిగితే 5 రకములైనటువంటి బలులు 5 అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి బలి ఏమిటి అని అంటే రక్తము లేని, అపరాధము లేని, పాపము లేనటువంటి బలి నైవేద్య బలి. నైవేద్యములో పాపము లేదు, నైవేద్యములో రక్తము లేదు, నైవేద్యములో అపరాధము లేదు. కానీ ప్రియ దేవుని పిల్లలారా 3 బలులు దేవునికి ఇష్టమైనవి. ఏంటి ఆ బలులు అంటే, ఒకటి దహన బలి, 2వది నైవేద్య బలి, 3వది సమాధాన బలి. ఈ 3 బలులు కూడా దేవునికి బహు ఇష్టమైనటువంటి బలులు. ఇక 5 అనే మాటకు వస్తే, పాస్టర్ గారు మిగతా 2 బలులు దేవుడికి ఇష్టం లేదా అంటే ఇష్టమైనవే. కానీ ఒక దానిలో ఏమున్నది అంటే పాపమున్నది, 2వ దానిలో ఏమున్నది అని అంటే అపరాధమున్నది. అందుకని మనందరం పాడతాం, నిరపరాధి అయిన ప్రభువుని నిలువబెట్టిరి. ఎవరైనా నిరపరాధి, మనమెవరం? అపరాధులం. అపరాధులందరూ కలిసి నిరపరాధిని ఏం చేశారు? నిలువబెట్టారు. దొరతనమును పరిహాసము చేశారు. అందుకే పాత నిబంధనలో దహన బలిగా కనబడుతున్నది ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పాత నిబంధన లేవియ కాండములో, క్రొత్త నిబంధన హెబ్రీ పత్రికకు సాదృశ్యంగా కనబడుతుంది. ప్రియమైన వారులారా, పాత నిబంధన లేవియ కాండాన్ని హెబ్రీ పత్రిక దేవుని పిల్లర మీరు ప్రక్కన పెట్టుకుని చదివితే అనేకమైనటువంటి అగమ్య గోచరమైన విషయాలు మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మరణాత. మంచిది ప్రియ దేవుని పిల్లలారా. అంటే 4వ బలిలో పాపమున్నది, 5వ బలిలో అపరాధమున్నది. గనుక పాపమును పరిహరించడానికి పరిహాసము పొందుచున్న ప్రభువే దిగి వచ్చాడు. మన అపరాధములను తన మీద వేసుకొని, మన అతిక్రమ క్రియలను బట్టి మన దోష శిక్షను ఆయన అనుభవించడానికి వచ్చాడు. అందుకే ఈ 5 బలులు ప్రియదేవుని పిల్లల 5 గాయములకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇంకా చెప్పాలి అనంటే 5 అనేటువంటి సంఖ్య బలి సంఖ్య. ఏ సంఖ్య? బలికి సంబంధించిన సంఖ్య. ప్రియ దేవుని పిల్లలారా, ఒక వాక్యాన్ని మీతో చదివిస్తాను. నిర్గమకాండము 27వ అధ్యాయం 1వ వచనం. కొంచెం స్పీడ్గా చదివి సహాయం చేయండి. 27 1వ వచనం. మరియు 5 మూరల పొడుగు, 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు, 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. చాలు ప్రియ దేవుని పిల్లలారా, ఎత్తు ఎంత ఉండాలి? సరే, 3 అనేది త్రిత్వానికైతే 5 అనేటువంటిది బలికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, త్రిత్వమై ఉన్న దేవుడు ఎలా వచ్చాడు? మనకి ఆ బలిపీఠాన్ని ఎలా చేయాలి? తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్ర మానవ స్వభావమునకు సాదృశ్యం. ఇప్పుడు దేవుడే
ఎలా వచ్చాడు భూమి మీదకి అంటే మానవుడిగా వచ్చాడు. అందుకే దైవజనులు వ్రాస్తూ, శ్రమలు పొందక దైవ మానవుడు ఎటు కాగలడు? మానవుడు శ్రమ పొందకపోతే ఏమవ్వలేడు, దైవ మానవుడు కాలేడు. కొలిమిలోనికి వెళ్ళనిది ఏది కూడా కలిమి కలిగిన వస్తువుగా తయారు కాదు. అది ఇనుమైనా, బంగారమైనా, ఇత్తడైనా, రాగైనా. అలాగే శ్రమల కొలిమిలోనికి మనం వెళ్ళగలిగితే కలిమి మన సొంతమవుతుంది అని మన దైవజనుడు తెలియచేస్తూ ఉన్నారు. ఒక కుండను చేశారు, ఆ కుండ కాల్చబడకపోతే అది ఉపయోగపడుద్దా? చెప్పాలి మీరు. ఉపయోగపడదు. అలాగే బంగారం ఉంది, బాగా మస్తు పట్టింది, దాన్ని సబ్బుతో కడిగితే పోదు. దాన్ని ఏం చేయాలి? చెప్పాలి మీరు. కడగాలి. ప్రియమైన పిల్లారా, ఎలా కడగాలి? అగ్నితో కాల్చాలి. అందుకే కాలకుండనే మేలిమియగునే కనకము కొలిమియందు. ఈ పాపి పరిశుద్ధుడవ్వాలి అనంటే ఈరోజు నేను చెప్పే వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. దహన బలిపీఠం మీదకి మనం రావాలి. ఈరోజు నా వాక్య సారాంశం దహన బలి. ఏంటి చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ దహన బలిలో ఏం జరుగుతుంది? దహన బలిపీఠం మనకి ఏమున్నాయి? కొలతలు ఉన్నాయి. 5 మూరలు వెడల్పు, 5 మూరల పొడవు, 3 మూరల ఎత్తు. గనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ కొలతల ప్రకారముగా నువ్వేం కట్టాలి? దహన బలిపీఠమును కట్టాలి. దాన్ని చచ్చౌకముగా కట్టాలి. కొలతలు తేడా రాకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, మూలలు తిరిగిపోయి ఉండకూడదు. అది కరెక్ట్గా, పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉండాలా. చాలా జాగ్రత్తగా మనం విందాం. సరే, కడితే ఏం జరుగుద్ది పాస్టర్ గారు? చూద్దాం. ఇదే నిర్గమకాండం 29 42వ వచనం. 29 42వ వచనం. ఇది యెహోవా సన్నిధిని, ఇది యెహోవా సన్నిధిని, సాక్ష్యపు గుడారము యొక్క, సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి, నిత్యము అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు కేవలము 40 రోజులే కాదు, కేవలము వారమునకొక పర్యాయము, నెలకొక పర్యాయము కాదు. ఓ దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటున్న దేవేస్త జనాంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది తరతరములకు నిత్యము అర్పించు దహన బలి. నిత్యము. నీ దేవుడు ఎవరు చెప్పండి? యెషయా గ్రంథం 9:6 ప్రకారం నిత్యుడగు తండ్రి అయినప్పుడు మరి నీ దహన బలి కూడా ఎలా ఉండాలి? నిత్యము అర్పించేదై ఉండాలి. నిరంతరము ఈ దహన బలిని మనం అర్పించాలి. జాగ్రత్తగా చదువుదాం. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. మంచిది ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకు ఈ దహన బలిపీఠాన్ని కట్టాలి? 2 పనులు జరగటానికి. ఒకటి, దహన బలిపీఠము దగ్గరికి వస్తాడు, వచ్చి నిన్ను కలుసుకుంటాడు, మొదటిది. రెండవది, నిన్నేం చేస్తాడు? కలుసుకున్న తరువాత ఆయన నీతో మాట్లాడతాడు. మనందరి మాట, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము. ప్రియమైన పిల్లలారా, నేడును దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు అనుటయే కదా ఈ మిషన్ విశ్వాసం. ఈ నమ్మకం ఏమిటి? నీ పరిపూర్ణమైన విశ్వాసం ఏమిటి? దేవుడు నిన్ను కలుసుకోవాలి, నువ్వు దేవుడిని కలుసుకోవాలి. కలుసుకున్న దేవుడు నీతో ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడి వెళ్ళిపోతే ఎలా? నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనములో నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. మూడవది ఏం చేస్తాడు? 3 పనులు చేస్తాడు ఈ దహన బలిపీఠం దగ్గర. ఒకటి, నిన్ను కలుసుకుంటాడు. రెండవది, నీతో మాట్లాడతాడు. మూడవది, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వారలారా, ఆయన కలుసుకుంటే ఏం జరుగుద్ది? ఆయన మాట్లాడితే ఏం జరుగుద్ది? ఆయన ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ అన్ని విషయాలు నేను ఈ రాత్రే మీకు వివరించి చెప్పలేను, కానీ ఈ మాటలన్నీ ఒక వ్యక్తిలో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరా వ్యక్తి? ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం.
22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి. ఎవరిని తీసుకోవాలి? ఇస్సాకును. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతాడేమో. ప్రియ దేవుని పిల్లలారా, 100 మేలులు చేసిన దేవుడు నీ దగ్గర నుండి ఒక్కసారి ఏదైనా అడిగితే అబ్రహాము వలె వెనక్కి తీయకుండా ఇవ్వగలవా? మాట్లాడలేదు మీరు. 99 సార్లు ఇచ్చాడు, ఒక్కసారి అడిగాడు. ఇవ్వగలవా? నీకు ఇష్టమైంది అడుగుతాడు, నిన్ను ప్రేమించేది అడుగుతాడు, నువ్వు వదులుకోలేనిది అడుగుతాడు. అడిగితే అబ్రహాము వలె ఈ పరీక్షలో నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. రైట్, తర్వాతకి వెళదాం. నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, ఎందుకు పర్టికులర్గా అక్కడ నొక్కి చెప్పాడు దేవుడు? నువ్వు ప్రేమించిన ఇస్సాకు అంటాడేంటి? నీ కుమారుణ్ణి తీసుకురా అని అంటే, నా ఉద్దేశ ప్రకారం అయితే, నా పద్ధతి ప్రకారం అయితే ఇష్మాయిల్ని తీసుకెళ్ళి ఇచ్చేసేవాడు. మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇస్సాకుని తీసుకెళ్ళడం, ఇష్మాయిల్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళు. అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో. అంటే దేశాన్ని నిర్ణయించాడు, కొండను నిర్ణయించాడు, ప్రాంతాన్ని నిర్ణయించాడు. నిర్ణయించిన దేవుడు అంటున్నాడు, దహన బలిగా అతన్ని నువ్వు అర్పించమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇస్సాకుని ఏం చేయాలి? దహన బలిగా అర్పించాలి. దహన బలి అని అంటే ఇష్టపూర్వకంగా నీకు నువ్వు అర్పించే అర్పణ. ఎవరి బలవంతం ఉండకూడదు, ఎవరి ప్రమేయం ఉండకూడదు. ఇప్పుడు నేనంటున్నాను, ప్రియదేవుని పిల్లలారా, ఈ మోరియా పర్వతం మీద దేవుడు ఈ 3 పనులు చేశాడు. అబ్రహామును కలుసుకున్నాడు, అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు మరలా మనం లేవియ కాండానికి వద్దాం, మన వాక్య భాగములోనికి. ప్రియదేవుని పిల్లలారా, లేవియ కాండం 10వ అధ్యాయానికి వెళదాం ఒక్కసారి. ఇప్పుడు ఈ దహన బలిపీఠం మీద ఆశీర్వాదాలు వచ్చినాయా, రాలేదా? అమ్మ చెప్పాలి. చక్కటి ఆశీర్వాదాలు వచ్చినాయి. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దేవుడితో మాట్లాడాడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క దహన బలిపీఠము దగ్గర అబ్రహామును కలుసుకున్న దేవుడు, మాట్లాడిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, అదే దహన బలిపీఠం దగ్గరికి 10వ అధ్యాయములో అగ్ని దిగి వచ్చింది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడేమో ఆశీర్వాదాలు దిగి వస్తే, అక్కడేం దిగి వచ్చాయి? అగ్ని దిగి వచ్చింది. బలిపీఠము దగ్గరకు శాపము దిగి వచ్చింది. బలిపీఠము దగ్గరికి నష్టం వచ్చింది. బలిపీఠము దగ్గరికి కీడొచ్చింది. ఎందుకంటే బలిపీఠము దగ్గర నిలబడిన వాడు అవిధేయుడిగా గనక ఉంటే ప్రియదేవుని పిల్లలారా, నష్టం వచ్చే ప్రమాదం ఉంది, కీడొచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ ప్రాణాపాయం జరిగింది. ఇక నేను అన్ని వాక్యాలు చదివించలేను. 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు మీరు చదువుకోండి. అహరోను కుమారులు ఏమయ్యారు? మరణించారు. అన్యాగ్ని వారు తీసుకొచ్చారు. దేవుడు చెప్పిన పనిని చెప్పినట్టుగా చేయలేదు, వారి ఇష్టపూర్వకంగా చేశారు. దహన బలిపీఠంకి ఏముండాలి? కొలతలు కంపల్సరీ. అలాగే వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే, దేవుడు చెప్పినట్టుగా మనం జీవించకపోతే, దేవుని గ్రంథములో ఉన్న వాగ్దానములను చూస్తూ మనం నడవకపోతే మనకు ప్రమాదం వచ్చే సూచనలు మనకున్నాయని ఈ వాక్యము ద్వారా మీ అందరికీ నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. అందుకే ఇక్కడ నా అంతటా నేనుగా వచ్చి బలి అర్పించాలి, దహన బలిపీఠం. అందుకే దైవజనుడు సమర్పణ గీతములో, నా ఇష్టం ఇదిగో, నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది. నా ఇష్టం అంటూ ఏమీ లేదు, నా ఉద్దేశం అంటూ ఏమీ లేదు, నా ఆలోచన అంటూ ఏమీ లేదు, నా తలంపు అంటూ ఏమీ లేదు. దహన బలిపీఠం మీదకి వచ్చిన తరువాత ఇక నీ ఇష్టాలతో దేవుడికి పని లేదు. పూర్తిగా నీవు ఆ అర్పణ దేవునికి చెందిందై ఉండాలి. ఆ అర్పణలో ఏది కూడా మానవునికి, యాజకునికి చెందకూడదో అంతా దేవుడికే చెందాలి.
అందుకనే 12వ అధ్యాయము రోమాపత్రిక 1వ వచనములో సజీవ యాగముగా మీ శరీరములను మీ దేవునికి, చెప్పండి అమ్మా, పూర్తి చేయాలా, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సంపూర్ణంగా ఏం చేయాలి? సమర్పణ. దానిలో మానవుడికి చెందదు, దానిలో యాజకుడికి చెందేదేమీ లేదు. హృదయమారా దేవుణ్ణి స్తుతించాలి, మనఃపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే ఇక్కడ చాలా విషయాలు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నా ఇష్టం, నా సంకల్పం, ప్రియమైన పిల్లారా, నా పంతం, నా ఉద్దేశం అంటూ ఏమీ లేదు. ఆలయంలో పరిచర్య చేయాలి, ఎవరు బలవంతం ఏమీ లేదు. నీకు నువ్వుగా పరిచర్య చేయాలి. పాటలు పాడాలి, నువ్వు పాడు అని ఎవరిని అడగవసరం లేదు. వారు ఏం చేయాలి? పాడాలి. ప్రియమైన పిల్లారా, అలాగే దేవుని సన్నిధిలో నేనంటాను ఒక మాట, పని చేసేవాడికి పని కనిపిస్తుంది, పని తప్పించుకునేవాడికి మాట్లాడలేదు, పని కనిపించదు. ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోండి, పొలం వెళ్ళాడు, ఆ పొలంలో ఉన్న రైతుకి ఏదో ఒక పని. అలాగే స్త్రీలు ఉన్నారు, మీరు వంటగదిలోకి వెళ్ళారు, ఏదో ఒక పని మీకు. అలాగే సంఘములోకి వచ్చిన విశ్వాసి ఏదో ఒక పని కలిగి ఉండాలి. ఎవరో చేస్తున్నారులే, నాకు చెబితే చేస్తానులే కాదు, సొంత ఇష్టముతో చేయాలి, బలవంత పెట్టకూడదు. పోనీ ఎగ్జాంపుల్గా మీకు ఒక మాట చెప్తాను. ఓ బండి ఆగిపోయింది అనుకోండి, ఒక నలుగురిని పిలిచి నెట్టమంటే ఏం చేస్తారో వాళ్ళు? నెడతారు. రోజు ఆగిపోతుంది అనుకో, నెట్టేవాడు వస్తాడా? మాట్లాడలేదు మీరు. రాడు, ఆడు కూడా ఆ బండిని చూసి రోజు ఇట్టగైతే ఎట్లా, సెల్ఫ్ బాగు చేయించుకోవద్దా అని వెళ్ళిపోతాడు. ప్రార్థన చేయడానికి మనల్ని ఎవరో నెట్టాలి, పరిచర్య చేయడానికి మనల్ని ఎవరో నెట్టాలి, పాటలు పాడటానికి మనల్ని ఎవరో నెట్టాలి. నెట్టేవాడికి నడువు నొప్పి వచ్చి ఆడు కూడా మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు. ఎంతకాలం బతిమాలతామలే అని. దహన బలిపీఠం మీదకి వచ్చేటువంటి వాడు ఏమై ఉండాలి అని అంటే సంపూర్ణమైనటువంటి సజీవ యాగై ఉండాలి. ప్రియమైన పిల్లలారా, అందుకే మీ అందరికీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి బలవంతంగా వచ్చాడా, ఇష్టపూర్వకంగా వచ్చాడా? చెప్పాలి మీరు. అది ప్రియమైన పిల్లలారా, ఆయన ప్రార్థన, సువార్త, విజ్ఞాపన, అప్పగింపబడు ముందు రాత్రి ఆయన చేసిన ప్రార్థన, శిష్యుల పాదాలు కడుగుట, ఇవన్నీ ఆయన ఇష్టపడే చేశాడా, లేకపోతే ఎవరైనా కష్టపెడితే చేశాడా? అది సేవకుడు అంతే. అందుకే పౌలు ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, నష్టపడ్డాడు. ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, నష్టపడ్డాడు. కానీ ప్రియమైన పిల్లలారా, దహన బలిపీఠం మీదకి వచ్చిన తరువాత మరలా పౌలు వెనక్కి తిరిగి ఏనాడు బయటికి వెళ్ళలేదు. దేవుడికే మహిమ కలుగును గాక. మరణాత అర్థమవుతుందా? ఈ దహన బలికి కావలసిన వస్తు సామాగ్రిలు ఏంటో ప్రియమైన పిల్లర మీకు 3 చెప్తాను. చాలా ఉన్నాయి. ఆ 3 ప్రియమైన పిల్లర 3 భాగాలు చేసి మీకు వివరణ చేస్తాను. దహన బలిపీఠానికి ప్రియమైన పిల్లలారా బలి అర్పించడానికి కావలసింది ఏమిటి అనంటే, 1 మొదటి అధ్యాయము 2వ వచనం మీరు చదివారు ఇందాక, గోవుల మందలో నుండి అని. మొదటిది ఏం కావాలి? గోవు. 2వది మొదటి అధ్యాయము 10వ వచనం, దహన బలిపీఠం మీద కావలసింది 2వది గొర్రె. 3వది దహన బలిపీఠం మీద కావలసింది మొదటి అధ్యాయం 14వ వచనం గువ్వ. ఏం కావాలి? 1 గోవు, 2 గొర్రె, 3వది గువ్వ. ఈ 3 పాత నిబంధనలో మనకి ఇలా కనబడుతున్నాయి. కానీ క్రొత్త నిబంధనలో చూస్తే ఈ 3టికి ఉన్న లక్షణాలు 3 యేసయ్యకి సరిపోతున్నాయి. గోవులో ఉన్న లక్షణం, గొర్రెలో ఉన్న లక్షణం, గువ్వలో ఉన్న లక్షణం, సిలువపై మన కొరకు వేలాడుతున్న యేసయ్యకు 100% యాప్ట్గా కనబడుతున్నాయి. ప్రియమైన పిల్లలు, అద్దం ముందు నిలబడితే మనం ఎలా చూసుకుంటామో, ఒకవేళ దస్తావేజు జిరాక్స్ తీస్తే జిరాక్స్ ఏమొస్తుంది? ఒరిజినల్ ఏదుందో అదే వస్తుంది, మరొకటి రావడానికి అవకాశం. అలాగే పాత నిబంధన పరోక్షంగా ఉంది, కొత్త నిబంధన దానికి ప్రత్యక్షంగా ఉంది. పాత నిబంధనకు ఛాయ వంటిది క్రొత్త నిబంధన అన్నారు. నీడ వంటిది అంటే నీడ ఉంది అంటే నేనున్నానని, నీడ లేదంటే నేను లేనని. నీడ ఎప్పుడు కనపడుద్ది చెప్పాలి మీరు? ఎండలో ఉన్నప్పుడు.
ఎండకి అంటే ఆకాశానికి సూర్యుడికి మధ్యలో ఏదైనా అడ్డం వస్తే ఏమొస్తుంది? నీడొస్తుంది. ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారమ్మా? ఎండ పడకుండా ఉండడానికే కదా ఈ పెండాలు వేయించారు. మాట్లాడరే, అవునా కాదా? ఇప్పుడు ఇవి వేయించడం వలన ఆ సూర్య వేడి మీ మీద పడకుండా ఇక్కడ కూర్చోగలిగారు మధ్యాహ్న కాలంలో. అలాగే నేను మీ అందరికీ చెప్తున్నాను, త్వరగానే కొన్ని విషయాలు ప్రియదేవుని పిల్లలు మీతో పంచుకుంటాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పాత నిబంధనలో గోవుగా పోల్చారు. గోవు అంటే మన భాషలో ఎద్దు. అమ్మ ఏంటిది? ఎద్దు. చూద్దాం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మార్కు గారు ఏమి రాస్తున్నాడు? మత్తయి గారేమో ఆయన రాజు అన్నాడు, మార్కు గారు ఆయన సేవకుడు అన్నాడు, లూకా గారు ఆయన వైద్యుడు అన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, యోహాను గారు ఆయన దేవుని కుమారుడు అన్నారు. ఈ 4 సువార్తలు పరలోకమందున్న 4 జీవులకు సాదృశ్యమని అయ్యగారు మనకు ప్రకటన గ్రంథంలో వ్రాశారు. అయితే నేనేమంటాను అనంటే, ఈ ఎద్దు దేనికి సాదృశ్యము? పరిచర్యకు సాదృశ్యం. అందుకే ఇక్కడ మీరు చదివిన మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరొకసారి ఆ మాటను మనం చదువుదాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు. ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయించుకోవడానికా, పరిచారం చేయడానికా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రచారం ముఖ్యమా, పరిచర్య ముఖ్యమా? ఈ దినాల్లో నేను అంటున్నానని దయచేసి ఏమనుకోవద్దు, కానీ ప్రచారం ఎక్కువయ్యింది, పరిచర్య తగ్గింది. ఏం తగ్గింది? కానీ జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన ఒక చక్కటి మాట ఏమన్నాడో తెలుసా? నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో, నీ పని నిన్ను ప్రచారంలోకి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని పిల్లలారా, నిన్ను పరిచయం చేసేది నీ పని, నిన్ను పరుగులు ఎత్తించేది నీ పని. నువ్వు పాటుపడి పరలోకపు తండ్రి పని చేస్తే నీ పరిచర్యను ఆయన ఏం చేస్తాడో తెలుసా? పరుగులు ఎత్తిస్తాడు. అందుకే నేను అంటాను, యేసయ్య ఎవరు చెప్పండి? పరిచారకుడు. యేసయ్య ఎవరు? మంచి పరిచారకుడు, నమ్మకమైన పరిచారకుడు. ఇలాంటి పరిచారకుడు, ఇలాంటి సేవకుడు నీకెక్కడ దొరకడు. నేనంటాను, ఈయన నమ్మకమైన సేవకుడు, ప్రియదేవుని పిల్లారా, విరామము లేని సేవకుడు, చణగని సేవకుడు, రెస్టారెంట్ లేనటువంటి సేవకుడు, రాత్రంతా పగలంతా అద్భుత కార్యములు, రాత్రంతా కన్నీటి చేసేసి. ఇంకో మాట ఉంది కానీ అడగను లైవ్, ఇంకో మాట ఉంది కానీ అడగను లైవ్ కదా. దేవుడికి స్తోత్రం. ప్రియదేవుని పిల్లారా, వెంటనే నాకు ఎన్ని అడుగులు సిలువేస్తారో కూడా తెలియదు, ఆ మాట అడగను. ప్రియదేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి అడగవలసిన మాటే. సభ అయిన తర్వాత అడగండి, జ్ఞాపకం ఉంటే చెప్తాను. ఆమెన్, ఆమెన్ అనరే. మంచిది. ప్రియదేవుని పిల్లలారా, ఈయన మంచి సేవకుడు. ఈ సేవకుడు గురించి పాత నిబంధన యెషయా గారు ఒక 4 మాటలు అన్నాడు. ఆ 4 మాటలు ఏంటో త్వరగా చూసేద్దాం రండి. ఎక్కడ? 42వ అధ్యాయంలో, 49వ అధ్యాయంలో, 50వ అధ్యాయంలో, 61వ అధ్యాయంలో యెషయా గారు చెప్తూ వచ్చాడు. ఒక మాట యెషయా గ్రంథం 52:13 వచనం. 52:13 వచనం. ఇంకా నేను వాటిలోకి వెళ్ళలేదు, త్వరగా ఆలకించుడి. నా సేవకుడు వివేకముగా. చాలు ప్రియదేవుని పిల్లారా, నా సేవకుడు ఎవరు? వివేకము గల సేవకుడు. ఏ సేవకుడు? అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి? వివేకము గల సేవకుడు. 53:11. 53:11 వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు. నా సేవకుడు ఎవరు? నీతిమంతుడైన సేవకుడు. 42వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో నేను ఆదుకొను నా సేవకుడు. ఎవరట? అందరూ వదిలేసిన సేవకుడిని ఎవరు వదలరు? చెప్పాలి మీరు. దేవుడు వదలడు.
సేవకుని ఆదుకునేవారు ఎవరు? కరువు కాలములో, బాధకాలములో ఒక్కడే మిగిలిపోయాననుకున్న కాలములో ఏలియాను ఆదుకున్నది ఎవరు? ఆహారము పెట్టింది ఎవరు? ఆదరించింది ఎవరు? అంటే సేవకుడిని ఇప్పుడు దేవుని పిల్లరా ఎవరు ఆదుకుంటారు? మనుషులు కాదు, దేవుడే. అందుకే మీ అందరికీ చెప్తున్నా, మూతి పెట్టినవాడు ముద్ద పెట్టడా? పనికి పిలిచినవాడు పోషించడా? మాట్లాడలేదు. మీ లోక సామెత చెప్పనా? నారు పోసినోడు. అది ప్రియమైన పిల్లారా, నా ఆత్మీయ తండ్రి గారు నన్ను ఒక మాట అనేవాడు, నాన్న మెతుకు తిన్నంత కాలం బతుకుతాం, బతికినంత కాలం ఆ మెతుక్కు తగ్గ పని చేయాలి రానివ్వండి నన్ను. ఎప్పుడైనా పని చేయకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా భోజనం చేస్తుంటే సిగ్గు కూడా పెట్టలేదురా, విశ్వాసులు రక్తంతో ఇచ్చిన సొమ్ము తినేస్తున్నావు అనేవాడు నన్ను. ఇంకా ఆ మాట వస్తే ముద్ద నోటేకి వెళ్తుందా? మాట్లాడతలేదు. తింటంటే అంటావేంటి అనేది మా అక్క. ఎందుకనంటే నేను ఆయన మేనమామ, బావగారు ప్లస్ ఆత్మీయ తండ్రి ఆయనే నాకు. ప్రదీపని పిల్లరా 4-5 క్యారెక్టర్లు పోషించాడు ఆయనే. ఇప్పుడు లేరులేండి, పైన ఉన్నారు. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రభువిచ్చిన మహా గొప్ప కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతలో నేను చెప్పే మాట ఏంటంటే, తినేటప్పుడే ఎందుకు అనేది, తినేటప్పుడుగా ఇంకెప్పుడు దొరుకుతాడు అనేవాడు. నేను అనుకునేవాడిని, నేను మంచిగా చదివాను, నేను చాలా మంచి స్పోర్ట్స్ మ్యాన్ని, నేను వాలీబాల్ స్టేట్ వాలీబాల్ ప్లేయర్ని విత్ సెలెక్టెడ్. నేను అసలు మన టాలెంట్కి మనకు మంచి జాబు, మంచి విధానం ఉంటుంది, అసలు మనకు తిరుగులేదు అనుకునేవాడిని. మొత్తం అన్నీ తీసి ఇప్పుడు దేవుని పిల్లారు డస్ట్బిన్లో పారేసి దేవుడు 33 చెరువులు నీళ్ళు తాగిచ్చి అక్కడికి తెచ్చాడు. అందుకే ఇప్పుడు దేవుని పిల్లన్న ఒక పాస్టర్ గారు అన్నాడు, బరిదిగించిన బోధకుడిలాగా ఉండవు నువ్వు అని. భయమేం లేదు, దేవుడికే మహిమ కలుగును గాక. పిలిచినోడు ఎవరు చెప్పాలా? దేవుడు. ప్రదేభని పిల్లలారా, భయపడితే గీపడితే ఎవరికి భయపడాలా? దేవుడికి భయపడాలా. మూతెట్టాడు, ముద్ద ఆయనే పెడతాడు. పిలిచాడు ప్రదేభని పిల్లారా, జీతం ఆయనే. అది 24/7 నేను వర్క్ చేస్తే 24/7 నాకు శాలరీ ఇస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని గంటల పని చేస్తే గంటకే కొలిచి జీతం ఇచ్చే నా మంచి సేవకుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ప్రదేభని పిల్లలు, ఈ సేవకుడు ఆదుకుంటాడు. ఈ సేవకుడు అరిచేవాడు కాదు, ఈ సేవకుడు వీధుల్లో నిలబడేవాడు కాదు, ఈ సేవకుడు కేకలు వేసేవాడు కాదు. ఈ సేవకుడి కంఠస్వరం ప్రదేభని పిల్లలారా ఎక్కడ పడితే అక్కడికి వినబడేది కాదు. అందుకనే మొట్టమొదటి దహన బలిపీఠం మీదకి నువ్వు తీసుకురావలసింది ఏమిటి అంటే, గోవు అనబడే ఎద్దు. ఎద్దు ఎండకెండుతుంది, వర్షానికి తడుస్తుంది, చలికి వణుకుతుంది, అన్ని పరిస్థితులు తట్టుకునేది సేవ చేస్తుంది, పరిచర్య చేస్తుంది. నేను ఇందాకే చెప్పాను, ఏ నాడు కూడా అది యజమానికి తిరుగుబాటు చేసేది కాదు. బలమున్నంత కాలం ప్రియమైన పిల్లల తన యజమానికి ఏం చేస్తుంది? అది పని చేస్తుంది. అందుకే మీకు కూడా చెప్తున్నాను, ఏం పని చేశాడు ఆయన. మీ అందరికీ తెలిసిన వాక్యాలే మరొకసారి చదివిస్తాను. యోహాను సువార్త 13లో 4-5 వచనాల్లో ప్రియమైన పిల్లలు ఏమని ఉందంటే, ఆయన వారి పాదములను తుడుచుటకు ఆయన పై వస్త్రమును ప్రక్కన పెట్టి లేచాడని రాయబడింది. నేను దాని సారాంశం చెప్పేస్తున్నాను, చదవడానికి సమయం వద్దు, మీరు చదువుకోండి. ఎంతమంది కూర్చున్నారు ఆయన చుట్టూ? 12 మంది కూర్చున్నారు. అందరూ భోజనానికి కూర్చుంటే యేసయ్య మాత్రమే లేచాడు. ఎందుకు లేచాడు? పరిచర్య చేయటానికి. అనండి మీరు, పరిచర్య అనండి. పరిచర్య చేయకపోతే పరలోక వెళ్ళిన తరువాత దేవుడు మన మీద చర్య తీసుకుంటాడు. అందుకే యేసు ప్రభువా మా హితబోధకుండా అనే పాటలో రోగి బాగుపడు పర్యంతము ఏం చేయమన్నారు అమ్మ చెప్పాలా? అంటే రోగి బాగుపడు పర్యంతం పరిచర్య చేయమన్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాకులు ఊడిసి కొండలు గడిగి బట్టలు ఉతకమనే చెప్పాలి మీరు. ప్రియమైన పిల్లలారా, అందుకనే మీరు కూడా పరిచర్య చేసేవాడు ఏమై ఉండాలి? ఓర్పు గలవాడై ఉండాలి, సహనము గలవాడై ఉండాలి, వివేకము గలవాడై ఉండాలి. ప్రియమైన పిల్లలారా, నీతిమంతుడై ఉండాలి, తగ్గింపు గలవాడై ఉండాలి. అందుకే యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడు. పామరులు, జాలరులు, నీచువారు, నాగరికత ఎరగని వారు, ప్రియమైన పిల్లలారా ఊరి బయట ఉండేవారు, ఇలాంటి వారి పాదాలు పట్టుకుని ఆయన ఏం చేశాడు? ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. తన పై వస్త్రమును తీశాడు. ఏం తీశాడు? రైట్. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి, సభలో ఉన్నవాళ్ళు.
ఇప్పుడు నా పైన ఈ స్టోల్ ఉంది కదా, ఇప్పుడు నేను వంగి ఏదైనా వడ్డించాలంటే ఈ పై వస్త్రం ఏమవుద్ది చెప్పండి? అడ్డం వస్తుంది. అందుకే యేసయ్య ఏం చేశాడు? పై వస్త్రమును అవతల పెట్టాడు. యూదులకు పై వస్త్రము సంప్రదాయం, గౌరవం. అమ్మ, మనందరం రైతులు కనుక పని చేసేటప్పుడు ఈ భుజం మీద ఉన్న కండువ ఏం చేస్తాడు రైతు? అయితే తలకు కడతాడు. స్త్రీలు ప్రసవించినప్పుడు నడుము కట్టేస్తారా? బలం ఖర్చు చేశారు కనుక దేవుని పిల్లలు నడుము బలం తగ్గుద్ది కనుక ఆ నడుములకు ఏం కావాలి? అందుకే వేరొక తుమాలు తీసుకున్నాడు. పై వస్త్రమును ప్రక్కన పెట్టాడు అంటే తన అధికారమును ప్రక్కన పెట్టాడు, తన మహిమను ప్రక్కన పెట్టాడు, తన తేజస్సును పక్కన పెట్టాడు, తన దైవత్వాన్ని పక్కన పెట్టి ఏం చేశాడు? ఆయన శిష్యుల పాదాలు, నేనే దేవుని కుమారుణ్ణి అని అనుకున్నట్టయితే ఆయన పాదాలు పట్టుకోగలడా? నేను మహిమ గల దేవుణ్ణి, మీరు నీచు చేపలు పట్టుకునేవాడు రా, మీ పాదాలు నేను పట్టుకుంటే ఏంటి అనుకుంటే తగ్గేవాడా? తన్ను తాను ఏం చేశాడు? పట్టించుకున్నాడు. తన్ను తాను ఏం చేశావు నా కోసం అని నువ్వు అడిగితే, దేవుని పిల్లారా, ఆకాశము నుండి భూమి మీదకి దిగి వచ్చేటంత చేశాను, ప్రాణము పెట్టేటంత చేశాను, రక్తము కార్చేటంత చేశాను, గాయములు పడేటంత చేశాను. అంత మాత్రమే కాదు, పాపుల పాదాలు పట్టుకుని నేను ఏం చేశాను? పరిచర్య చేశాను. ఇంత చేసిన నా కోసం నువ్వేం చేస్తావు? ఇంత చేశాను నీ కోసం, ఇంత చేసిన నీ కోసం నేను ఎంతో చేశాను గనక నా కోసం నువ్వేం చేస్తావు? కనీసం చెమటెట్టేటట్టయినా మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? 2 కన్నీటి బొట్లైనా కార్చగలుగుతున్నావా? క్రమంగా దేవుడి మందిరానికి రాగలుగుతున్నావా? సంపూర్ణ సజీవ యాగముగా దేవుని దహన బలిపీఠం మీదకి రాగలుగుతున్నావా? సంఘములో నమ్మకమైన విశ్వాసిగా ఉండగలుగుతున్నావా? నీ గోత్రము, నీ స్థాయి, నీ స్థితి అడ్డం రాకూడదు. పరిచర్య చేసేటప్పుడు ఈ పై వస్త్రం ఏం చేయనివ్వదు? వంగనివ్వదు, లొంగనివ్వదు. పరిచర్యకి అడ్డం వస్తుంది. అందుకే నీ సోషల్ స్టేటస్ ఏం చేయాలి? నీ డిగ్రీలు ఏం చేయాలి? నీ గౌరవాలను ఏం చేయాలి? నీ మర్యాదను ఏం చేయాలి? ప్రక్కన పెట్టాలి. అవతల పెట్టి అని ఉంది. ఇప్పుడు మనోళ్ళు యువతలెట్టుకుంటున్నారు. వాటిని అవతలెట్టమని యేసయ్య చెప్పాడు. దేవుడికి స్తోత్రం. గనుక దేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఏదేమైనా ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం. తన మహిమను, తన ఘనతను అవతల పెట్టి వేశాడు. దీనుడిగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, సేవకుడిగా వచ్చాడు, పనివాడిగా వచ్చాడు. దేవుని పిల్లారా, ఐ యామ్ ఎంప్టీ, నేను రిక్తుడిగా పనిచేస్తానన్నాడు. నాలో ఏమీ లేదయ్యా అన్నాడు. మనం కూడా ఏం చేయాలి? యేసయ్యలో ఉన్న మాదిరి మనం కూడా. అందుకని మీరందరూ రక్షక వందనాలు పాట పాడతారా? ఆ పాటలో మహిమగల బ్రతుకునకు మాదిరిగా నడచినావు, మహిమగల బ్రతుకునకు మాదిరిగా నడచినావు రక్షకానా వందనాలు. ఇప్పుడు మహిమగల బ్రతుకునకు మాదిరి ఎవరు చెప్పండి? మహామహుడయ్యున్న మా ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే నేను ఇక్కడ మీ అందరికీ ఒక మాట చెప్పాలి. దేవుని పిల్లలారా, మనలను బట్టి శ్రమ పడుతున్న ప్రభు, మనలను బట్టి ప్రార్థిస్తున్న ప్రభు, మనలను బట్టి నిందింపబడుతున్న ప్రభు, మనలను బట్టి బాధింపబడుతున్న ప్రభు మన కొరకే. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ అన్నారు, దూరదర్శనాలు వచ్చాక దైవ దర్శనాలు ఆగిపోయినాయి అన్నారు. ఏమాగిపోయినాయి? దూరదర్శనాలు వచ్చాక దైవ దర్శనాలు ఆగిపోయినాయి. గనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పేది, పశువు ఎండకెండుతుంది, వానక తడుస్తుంది, చలికి రాత్రి పగలు అది కష్టపడి పనిచేస్తుంది. పౌలయ్య గారు ఈ మాటను ఏమన్నాడంటే కొరంది సంఘంతో, శ్రమపడుము, సువార్తికుడి పని చేయుము. అమ్మ, సుఖపడుము, సువార్త చేయమనుందా? మాట్లాడలేదు మీరు? ఉందా? ఎక్కడా లేదు. శ్రమపడుము, సువార్తికుడి పని చేయము, ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. మనోళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇది ప్రకటిస్తే శ్రమ వస్తుందేమో అంటున్నారు. ప్రకటిస్తే వచ్చే శ్రమల తర్వాత ప్రకటించకపోతే కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ప్రకటించకపోతే కొన్ని ఆత్మలు నశించిపోతాయి. నేనంటాను, కలుగునుగాక అంటే ఒక మాటతో సృష్టి సరిపోయింది, అవునా? కానీ ఒక మనిషిని రక్షించడానికి యేసయ్య నువ్వు రక్షణ పొందు అంటే సరిపోలా. ఆయనే దిగొచ్చి ఆయన రక్తమును మన కొరకు దారపోయవలసి వచ్చింది. దేవుడికే మహిమ కలుగునుగాక.
దానికి అది నీకు అర్థమైతే ఇదిగో ఈ దహన బలిపీఠం మీదకి వస్తావు. ఇప్పుడు ఈ దహన బలిపీఠం మీదకి వచ్చే ఎద్దుకి 5 లక్షణాలు ఉండాలి. ఎన్ని ఉండాలి? 5 ఉండాలి. ఆ 5 త్వరగా చదివేద్దాం. లేవియ కాండం 1వ అధ్యాయం 3వ వచనం. లేవియ కాండం 1వ అధ్యాయము 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలో లోనిదైన ఎడల నిర్దోషమైన అక్కడాగమ్మ. ఒకటి ఏమై ఉండాలి? గోవు నిర్దోషమైన. రైట్. ఇప్పుడు నీ దేవుడు ఎవరు? అమ్మ, దోషము కలిగిన వాడా నిర్దోష? నిర్దోషి. చెప్పాలి. ఇప్పుడు దేవుని పిల్లరా, ఈ ఎద్దు దేనికి సరిపోతుంది? క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుకి యాప్ట్ అవుతుంది. పశువులలో ఏమై ఉండాలి? ఆ గోవు అంటే నిర్దోషమైనదై ఉండాలి. లోపము కలిగింది లెక్కలోనికి రాదు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. హెబ్రీ పత్రిక 9:14, 7వ అధ్యాయం 26వ వచనం. ఆయన దోషము లేనివాడు. అందుకనే అర్పించేటువంటి ఎద్దు దహన బలిపీఠం మీదకి వచ్చేది ఏమై ఉండాలి అని అంటే దోషము లేనిదై ఉండాలి. మొదటది. ప్రియమైన పిల్లలారా, పాపమేమి చేసి ఎరుగవు? ఏమి ఎరగవు? పాపమేమి? ఓ పరాత్పరా, నీకేల ఇంత ఉత్కట బాధ? పాపమేమి చేసి ఎరగవు? పాపము చేసింది నేను. అందుకే ప్రియమైన పిల్లలారా, ఒక భక్తుడు పాడుతూ అంటాడు, సిలువయందే ముక్తి, సిలువయందే బలము, సిలువయందే సమస్తమును చూచి తినిరా. సిలువలో ఏముంది ఇప్పుడు చెప్పాలి మీరు? ముక్తి, మోక్షం. సిలువ మోక్షానికి రహదారి. సిలువ అంటే అడ్డకర్ర, నిలువు కర్ర అనుకుంటున్నావేమో. సిలువ అంటే అది ఒక కర్రతో చేయబడింది అనుకుంటున్నావేమో. కాదు కాదు, అది పరలోకమునకు భూలోకమునకు ఆ పద్దనరామునకు వెళుతున్న యాకోబుకు కనబడిన నిచ్చెన లాంటిది ఈ సిలువ. అందుకే సిలువయందే ముక్తిని, సిలువయందే బలమును చూచి తినిరా. ఇంకో భక్తుడు అంటాడు, ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి, నా మదికి అందులకే నేను భయముందుతున్నాను. ఎందుకు ఈ పాపి మీద ఇంత ప్రేమ? దోషములేని దోషరహితుడైన ప్రభువే సమస్త దోషములను చేస్తున్న మన గురించి ఆయన పిలాతు కోర్టులో దోషిగా నిలబడ్డాడు. అన్యాయముగా 5 కోర్టులు తిప్పారు. నేను త్వరగా వెళ్తాను, నా సమయం దగ్గర పడుతుంది. అందుకే దేవుని పిల్లలు, దేవుణ్ణి సేవించే నీవు నేను ఏమి లేకుండా చూసుకోవాలి. నేను ఇలాగంటున్నానని మీరేమనుకోవద్దు. మన ఆయన అని పంపిస్తారు. ఆ 50 రూపాయలకి 4 చిల్లులు ఉంటాయి అని పంపిస్తారు. ఆ 50 రూపాయలకి 4 చిల్లులు ఉంటాయి. ఆ కొట్లో పడదది, అది తీసుకొచ్చి కానుక పెట్టలేస్తారు. మనిషికి చెల్లంది దేవుడికి ఎలా చెల్లుద్ది చెప్పాలా? మనిషికి చెల్లని కాసు దేవుడికి చెల్లుద్దా? మాట్లాడరే. ఇప్పుడు దేవుని దహన బలిపీఠం మీదకి వచ్చేవారులారా, మీరేమై ఉండాలి అని అంటే నీలో దోషం ఉండకూడదు, నీలో లోపం ఉండకూడదు, నీలో మలినం ఉండకూడదు. దేవుని పిల్లలు, ఈ దోషము, ఈ పాపము, ఈ మలినం పెట్టుకుని దేవుణ్ణి ఆరాధిస్తే మన అర్పణ దేవునికి చెందదు. ఒకటి నిర్దోషమైనది. తర్వాత 3వ వచనం అక్కడే మరలా, నిర్దోషమైన మగదానిని. మగది అంటే ఆడది చల్లదాని కాదు, దాని అర్థం మగది అని అంటే బలమైనది. ఏంటిదమ్మా అది? అయ్యగారు మగాళ్ళ గురించి చెప్పారా, ఆడవాళ్ళ గురించి చెప్పలేదా అనొద్దు. మగది దేనికి సూచన అంటే బలానికి సూచన. హెబ్రీ పత్రిక 7:25, జెఫన్యా గ్రంథం 3:17లో ఏమంటున్నాడంటే, మనలను రక్షించుటకు ఆయన సంపూర్ణ శక్తి కలిగిన వాడు, బలమును కీర్తియు సర్వము నీవే సకల. చాలు దేవుని పిల్లల, బలమాయనది, శక్తి ఆయనది, జీవమాయనది. రక్షించుటకు ఆయన ఏమై ఉన్నాడు? సంపూర్ణుడై ఉన్నాడు. అందుకని మీరు కూడా ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. యవనకాల బిడ్డలారా, మీ బలము, మీ శక్తి, మీ సమర్థత, మీ సామర్థ్యం, మీ ఎవ్రీ టాలెంట్, నీ వస్తువు, నీ సదుపాయాలు, నీ వనరులు, నీ వస్తువులు అన్నీ దేవుని సేవకు ఉపయోగంగా నువ్వు వాడాలి. మగది దేవుడిది అంటే బలమైనవి దేవుడివి. ఆమేన్. శ్రేష్టమైనవి దేవునివి. 3వది ఏమై ఉండాలి? 5వ వచనం 6వ వచనం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు
దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. రక్తమును బలిపీఠము చుట్టూ ప్రోక్షించాలి. రక్తాన్ని ఏం చేయాలి? బలిపీఠము చుట్టూ. మూడవది అంటే 17వ అధ్యాయము లేవీకాండం 11వ వచనములో, 13వ వచనములో, 14వ వచనములో ఏమంటున్నాడంటే దేహమునకు ప్రాణము రక్తము. దేహానికి ప్రాణం ఏంటి? రక్తమే. రక్తం లేకపోతే దేహం అంతా ఏమైపోద్ది? నీరైపోద్ది. నీరైపోయింది అనుకోండి మనిషి ఉబ్బిపోతూ ఉంటాడు, అవునా? కానీ ఇప్పుడు దేవుని పిల్లలారా, నేనంటున్నాను, ఆ రక్తమును బలిపీఠం మీద ఒలికించాలి. ఆయన రక్తం మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా తీర్చిదిద్దింది. ఆయన రక్తము ఎటువంటిది? కోడెల గొర్రెల మేకల రక్తము వంటిది కాదు. పాప దోషముతో ఉండిన రక్తము కాదు. మాలిన్యముతో నింపబడిన రక్తము కాదు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో అమూల్యమైన రక్తం, ధరణిపై ఎవరు ధర కట్టలేని రక్తం, మూల్యము చెల్లించలేని రక్తం. నేనంటాను, గుండెని తీసి గుండెను మార్చగలిగిన వైద్యులు ఉన్నారు. నువ్వు ఎక్కడికైనా వెళితే మంచి మంచి యూనివర్సిటీలో చాలా గొప్ప గొప్ప పాఠాలు చెప్పగలిగిన లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. నేనంటాను, ఎన్ని వైద్యశాలలకు వెళ్ళినా, ఎన్ని పాఠశాలలకు వెళ్ళినా నీ పాపమును తీసేసే వైద్యశాల, పాఠశాల ఏదైనా ఉందా? అది ఓన్లీ వన్, కల్వరి పాఠశాల. దేవునికి మహిమ కలుగును గాక. అది క్రీస్తు యేసు ప్రభు మనకిచ్చినటువంటి కల్వరి కొండ పాఠశాల. దానిలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అందుకని నీ పాపములను, నీ మచ్చలను, నీ డాగులను కడిగేది కల్వరి కొండ, ఆయన రక్తం. ఆ రక్తం ఏమవ్వాలి? బలిపీఠము చుట్టూ ప్రోక్షించబడాలి, అది వధించబడాలి అని. 4వ 6వ వచనములో దాని చర్మము వలిచివేయాలి. ఏం చేయాలి? ఎందుకని? కాల్చబడేదాని చర్మం ఎందుకు వలవాలి? చర్మం ఉంటే వాసన వస్తుంది. చర్మం దేనికి గుర్తు అంటే ఐడెంటిటీ, గుర్తింపు. అంటే సంఘములో ఉన్న ఏ వ్యక్తి కూడా దేవుని పని చేస్తున్నాను అనుకోవాలి, కానీ నాకు గుర్తింపు కావాలని ఎవరు కూడా కోరకూడదు. అందుకే దేవుని పిల్లారా, యేసయ్య ఏమైనా గుర్తింపు కోరుకున్నాడా? ఒక వచనం చదివిద్దాం వాక్యాధారంలో. రోమాపత్రిక, మళ్ళీ నేను చెప్తే వివాదం ఉంటుంది కానీ వాక్యం చెబితే వాదం వివాదం ఏది ఉండదు. 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆమేన్. మనందరం ఎవరమై ఉన్నాం? యేసుక్రీస్తు చేత పిలువబడిన వారమై ఉన్నాం. ఆమేన్. అది మనందరం ఎవరికి చెందిన వారం? యేసుక్రీస్తుకు చెందిన వారం. ఎలాంటి గుర్తింపు అక్కర్లా. 12 మంది శిష్యులు ఎవరితో ఉన్నవారు? వాళ్ళ గుర్తింపు ఏంటి? మేము యేసుతో ఉన్నవారం. ఆమేన్. అంతే. మనం ఎవరితో ఉన్నవారం? యేసుతో ఉన్నవారం. మనందరం యేసుని వారం. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, 7వ వచనములో దాని అవయవములను విడదీయాలి. పక్షావయవాలు విడదీయకూడదు, కానీ ఈ యొక్క గోవు అవయవాలు ఏం చేయాలట? విడదీయాలి. కొలస్సీ పత్రిక 3:5లో మీరు చూస్తే అవయవాల్లో ఏముంటుందంటే మలినం ఉంటుంది. బయట ఉన్న చర్మములో మలినమే ఉండదు, కానీ కడిగేస్తాం ఎప్పటికప్పుడే. ఒక పశువును కోసిన తర్వాత దాని లోపల ప్రేవుల్లో ఏముంటుంది? మలినం ఉంటుంది. అమ్మా, మీరు గలబోటు అంటారా, ఏమంటారు దాన్ని? లోపల అదే అంటారా? ఆ గలబోటును బోటుగా తెచ్చి వండెత్తే బాగుంటుందా? దాని లోపల చెత్త చెదారం ఎంత ఉంటుంది? అదంతా తెచ్చి ఇప్పుడు దేవుని పిల్లలు శుద్ధి చేసి మళ్ళీ వేడి నీళ్ళలో కడిగి దానిలో గోంగూర వేసి వండితే, మాట్లాడతలేదు మీరు? అంటే లోపల అంతరముల్లో ఉన్న మలినాన్ని ఏం చేయాలి? పెదవులతో మాత్రం ఏసు రక్తమే జయం, ఏటమాసమే బలం, లోపల మొత్తం పగే, లోపల మొత్తం ద్వేషమే, లోపల మొత్తం దేవుని పిల్లల జారత్వమే, లోపల మొత్తం దేవుని పిల్లల అసూయ, అహంకారం, అహంభావమే. కానీ పైకి మాత్రం కల్వరి గిరి చేరు మంచి స్వీట్ వాయిస్తో పాడతారు. వద్దు మీరు చూని బాకండి దయచేసి. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను వందే భారత్లాగా వెళ్తున్నాను ఆల్రెడీ. ఇంకా 2 చెప్పాలి, 1 అయ్యింది. కనుక ఇక్కడ కూడా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మన అవయవాల్లో మనం వాక్య కొలతల్లో ఉన్నామా? సంఘ సిద్ధాంతంలో ఉన్నామా? దేవుడు చెప్పిన వాక్య ప్రకారం నడవాలి. సేవకుడు చెప్పిన ఉపదేశ సారములో నువ్వు నడుస్తూ ముందుకు వెళ్ళాలి. సంఘం చెప్పినట్టు సేవకుడు నడవకూడదు. సేవకుడు చెప్పినట్టే సంఘం నడవాలా. మేము చెప్పినట్టు గృహప్రవేశం చేయకపోతే, మేము చెప్పిన రోజున పెళ్లి చేయకపోతే మాట్లాడతలేదు. మా ఊరోళ్ళు ఎవరం గుడికి రాం. ఇదోటి మొదలెట్టారు ఈ మధ్యన. మాట్లాడతలేదు మీరు.
మీరు తెల్ల రేషన్ కార్డు మొహాలు ఇట్టినా, ఎర్ర రేషన్ కార్డు మొహాలు ఇట్టినా ఇదే జరిగేది. ఇంటింటికి ఉంది, మా ఇంటికి ఉంది. దేవుడికి స్తోత్రం. అది సేవకుడు డేట్ ఇవ్వాలా, నువ్వు డేట్ ఇస్తావా? మాట్లాడలేదండి. సరే, మంచిది. నీ భక్తి, నీ ఆత్మీయత, నీ యథార్థత, నీ ప్రార్థనా జీవితం, నీ నమ్మకత్వం తక్కువైందేమో. ఆ రోజు నెబుకద్నెజరు రాజును దేవుడు త్రాసులో తూచినప్పుడు నీ యథార్థత తక్కువైంది, నీ భక్తి తక్కువైంది అన్నట్టు రేపు దేవుడు నిన్ను తూస్తే తగ్గుద్దేమో. ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడికే మహిమ కలుగును గాక. ఒక మాట మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక 22 ఆదికాండం 3వ వచనం, 22 9వ వచనం. ఆ కట్టెలను దేవుని పిల్లర చీల్చాడు, ఆ కట్టెలను చక్కగా పేర్చాడు. దేవుడికే మహిమ కలుగును గాక. చేల్చబడిన కట్టెల మీద, పేర్చబడిన కట్టెల మీద కాల్చబడుతున్న ఇస్సాకు యొక్క దేహాన్ని ఉంచాడు. మనలో ఉన్న అహం, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న వ్యతిరేకత, స్వభావాలన్నీ కాల్చబడితే మంచిది. ఎంత కాల్చబడితే అంత మంచిది. ఒక మాట చెప్పి నేను రెండవ మాటలోకి వెళతాను. ప్రియమైన పిల్లలారా, 250 రూపాయలు ఖరీదు చేసే ఒక ఇనప ముక్కను 500 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాలిస్తే 500 రూపాయల గుర్రపనాడ తయారవుద్దట. అదే ప్రియమైన పిల్లలు 250 రూపాయల ఇనప ముక్కను 1000 డిగ్రీల సెల్సియస్లో కాలిస్తే 1500 రూపాయలు ఖరీదు చేసే గుండు సూదులు తయారవుతాయట. అదే 250 రూపాయల ఇనుప ముక్కను ప్రియమైన పిల్లలు 2000 డిగ్రీల సెల్సియస్లో కాలిస్తే 1,50,000 ఖరీదు చేసే షేవింగ్ బ్లేడ్స్ తయారవుతాయి. అదే 250 రూపాయల ఇనుప ముక్కను 3000 డిగ్రీల సెల్సియస్లో కాలిస్తే 1,00,00,000 రూపాయలు ఖరీదు చేసే విమానం స్ప్రింగ్స్ తయారవుతాయి. ఇప్పుడు చెప్పండి, ఇనప ముక్క ఖరీదు 250, అది కాల్చబడిన దాన్ని బట్టి దాని ఖరీదు మారిందా లేదా? ఎన్ని శ్రమలో. మంచిది, మీరు పాడేసరికి నేను గుడివాడ వెళ్ళిపోతాను. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు పాడుకోండి. ఎన్ని శ్రమలో అన్ని దానములు. మాట్లాడతలేదు మీరు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, పాస్టర్ గారు మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మీరు ఉపవాసం ఉండండి అని వీళ్ళు బర్రీగా తిని అన్నారు. ఉపవాసం ఎవరికే? మాట్లాడతలేదు మీరు. నా సేవా ప్రారంభంలోనంటే ఒక చిన్న పూరు గుడిసి ఉంటే మా బాబాయి మా పిన్ని అని పిలుస్తాళ్ళని. మా బాబాయికి పిన్ని అన్నం వండేసేసి ఆడికి శుభ్రంగా పెట్టేసింది ఒకటే గిన్నె. 9ంటికి వెళ్ళాను, 1 గంట అయినా పిలుస్తలేదు, ఈవిడ రావట్లేదు. 1 గంటకు వచ్చింది, ఏంటి పిన్న ఇప్పుడు వచ్చావు? నా బాబాయికి అన్నం పెట్టాలిగా అంది. మరి ఆ చేత్తో నువ్వు కూడా తినేపోయా అన్న. ఊరికే ఇద్దరం కలిసి తినేసావు, నీ లేకపోతే అసలు తినడం మీ బాబాయ్. మరి ఉపాసం ఎవరికే? నాకు. ఇప్పుడు ఎడితే నేను పరదేశంలో ప్రియులారా ఉండలేను. ఇప్పుడు షుగర్ బీపీ ఉందిగా. అప్పుడు అంటే యవన కాలం దేవుని పిల్లారా 24 సంవత్సరాల క్రితం మాట. నేను సేవలోకి వచ్చి 26. అది పరిస్థితి. అప్పుడు అనుకున్నాను, అమ్మ నాయమ్మో ఉపవాసం నాకని పిలిచావా? నా తల్లే దేవుని పిల్లారా, వాసన కూడా రాట్లా. అటు తినేసారు ఇద్దరును. వాసన వస్తే ముక్కులు తను పీల్చి కాసేపు ఉండేవాడిని. జోక్గా చెప్పలా, సీరియసే. ఎంతమంది ఉన్నారు వాళ్ళు చూడండి. నువ్వు ఎంత కాల్చబడితే అంత ఖరీదైన వ్యక్తిగా, భక్తిగా, నీతిగా, యథార్థంగా సాక్ష్యం కలుగుతున్న వారిగా, ప్రయాసపడుతున్న వారిలా తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను శుద్ధ సువర్ణముగా మారుస్తాడు. దేవునికి ఆయాసకరమైనది నీలో ఏమైనా ఉందేమో ఇప్పుడే క్రాస్ చెక్ చేసుకో ఒకసారి. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నీలో ఉంటే జాగ్రత్త, దాన్ని తీసివేసుకోవడానికే ఈ సిలువ ధ్యానం అనే ఇత్తడి జల్లెడ మీదగా మనం వచ్చాం. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవది, ప్రియమైన పిల్లలారా, కొనసాగించవచ్చయ్యా? ప్రియమైన పిల్లలారా, గొర్రె మీ అందరికీ తెలిసిన మాటే. 1వ అధ్యాయం లేవీకాండం 10వ వచనం. అమ్మ ఏంటిది? నేనే చెప్పేస్తాను. గొర్రె గురించి మీరు చాలా వినుంటారు. దహన బలిపీఠం మీదకి రావలసిన 2వ జీవి ఏది అంటే గొర్రె. ఇప్పుడు నేను అడుగుతాను, దహన బలిపీఠం మీదకి దేవుడు తెస్తున్న ప్రతి జీవి సాధువైనదా, క్రూరమైనదా? చెప్పాలి మీరు. ఇప్పుడు దేవుడు దేవుని పిల్లలారా సాధువైన వారిని కోరతాడా, క్రూరమైన వాటిని కోరతాడా? చెప్పాలా? సాధన చెయ్యండి, సాధువులుగా మారండి. దేవునికి స్తోత్రం. సిలువను దేవుని పిల్లలు మీరు సాధన చేస్తే మనలో ఉన్న క్రూరత్వం పోతే సాధువులుగా మార్చబడతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యెషయా గ్రంథం 53:7 వచనములో ఆ గొర్రె మౌనముగా ఉంటుంది.
కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనములో ఆ గొర్రె మృదువైనది, సాత్వికమైనది. నువ్వు కూడా ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? మృదువుగా మాట్లాడాలి, సాత్వికంతో ఉండాలి. దేవుని పిల్లారా, రేపు ఆదివారం లోకపాపమును మోసుకొని పోతున్న గొర్రె పిల్లని గాడిద పిల్ల మోసుకుపోతుంది. రేపు ఆదివారం మట్ల ఆదివారం అంటాం. దేవుని పిల్లారా, అందుకే మీ అందరికీ చెప్తున్నా, సాత్వికత అంటే బలహీనత కాదు. సాత్వికము అనేది నిన్ను నీవు స్వాధీనపరుచుకునే ఒక శక్తి. కొంతమంది అంటారు, మేము ఇన్నంటున్నా మా మీదకి రావట్లేదు, మమ్మల్ని ఏమంటలేదు, వాడు చేతగానోడు, ఆ అమ్మ చేతగానిది అంటారు. లేదు లేదు, సాత్వికము అని అంటే నన్ను నేనేం చేసుకుంటున్నాను, స్వాధీనం చేసుకోగలుగుతున్నా, నిగ్రహ శక్తి కలిగి ఉండడం. ఇప్పుడు యేసయ్య ఏం కలిగినోడు చెప్పాలా? నిగ్రహం కలిగినోడు, సాత్వికుడు, మృదువైన వాడు. నేను అడుగుతా చిన్న మాట, యేసు ప్రభువును కొట్టినా, తిట్టినా, దూషించినా, అన్యాయపు తీర్పు తీర్చినా ఎక్కడైనా టంగు స్లిప్ అయ్యాడా? మాటట్లా. ఆయన కళ్ళల్లో ఏమైనా ఎరుపు కర్కశం ఏమైనా కనబడిందా? ఏనాడైనా కోపంతో ఆయన చూచాడా? మాట్లాడరే. ఇప్పుడు సరిపోయిన వాడు పాత నిబంధన గొర్రె పిల్లకు కొత్త నిబంధన కృపామయుడైన క్రీస్తు యేసు సరిపోయినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలు, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. కొంతమంది కొన్నిసార్లు వారి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటారు. మీరు మౌనంగా ఉండండి, చెవిటి వారిగా ఉండండి, కొన్నిసార్లు మోగవారిగా మారిపోండి. కొన్నిసార్లు నీ హృదయం వేగవంతంగా ఉన్నా ఏ మాత్రం మీరు ప్రతిస్పందించవద్దు. దేవుడు స్పందిస్తాడు. నువ్వు స్పందిస్తే గొడవ పెద్దదవుద్ది. ఆయన స్పందిస్తే దేవుని పిల్లలారా, అది ఎలా ఉంటుందో మీ డెసిషన్కే వదిలేశా. దేవుడికే మహిమ కలుగునుగాక. అది పగ తీర్చుకొనుట. అందుకని దేవుని పిల్లలారా, మోషే అంటాడు కదా, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనములో, మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి. ఈరోజు జరగబోయేది కనులార మీరు ఓరకనే, అందుకని మీరు మౌనంగా ఉండండి. దేవుని పిల్లారా, యోబు శ్రమలో ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. దేవుని పిల్లారా, దానియేలు సింహాల బోను దగ్గరికి వెళ్ళినప్పుడు మౌనముగా ఉన్నాడు. ఒక ఆయన చెప్తూ అన్నాడు, దేవుని పిల్లారా, సింహంలాగా కనపడ్డాడట, అందుకే తినలేదట. దానియేలు సింహాలకు ఎలా కనపడ్డాడు? అది ముగ్గురు బాలురట, అగ్నికి అగ్ని వలె కనపడ్డారట. అగ్ని అందుకే వాళ్ళని కాల్చలేదు. అందుకే మీరు కూడా మిమ్మల్ని రెచ్చగొడతారు. ఓ మాట మీరు చదువుకుంటారు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 25:36లో దేవుని పిల్లలారా, అబిగయలు భర్త ఉన్నాడు. ఆ రాత్రి వాడు తాగి చాలా చిందులేసాడు, కానీ భార్య మాత్రం ఏ మాట మాట్లాడేలా రాత్రంతా ఊరుకుందట. అందుకని కొన్నిసార్లు దేవుని పిల్లలు విచ్చలవిడిగా మాట్లాడతారు మీ ముందు, రెచ్చగొట్టి మాట్లాడతారు మీ ముందు. మీరేం చేయొద్దు. అసలు ఈ రోడ్డు మొత్తం నేనే వేయించానంటాడు తాగేసి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేస్తాడు. ఆడు రోడ్డు మొత్తం కొలిచేస్తాడు టేపు లేకుండా. ఆడు గవర్నమెంట్ పేయరాడు. అది లివర్ మీద కవర్ పోయేదాకా తాగుతూనే ఉంటాడు. ఇక నేను మళ్ళీ చెప్పలేండి, పెద్ద గారు ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాం బాగోదు గనుక. దేవుని పిల్లలారా, అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఏం మాట్లాడొద్దు మీరు. మనల్ని కాదన్నట్టు పోండి. కొన్నిసార్లు ఆడే వచ్చి మీద అడిపోతాడు. మీకు అర్థమైందా? నేను అర్ధరాత్రి 2 గంటలకే మీటింగ్ చేసుకుని వెళ్తున్నా మన ప్రాంతంలో నుంచే. ఒకసారి వెళుతుంటే దేవుని పిల్లలారా, ఆ ఎదరికెళ్ళిన తర్వాత ఏదో టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర తిరుగుతూ ఉంటే భయంకరంగా వచ్చేసి అంత దూరం ఉంది ఆ చెట్టుకిను, నాకు ఇంత దూరం ఉంది కారుకి. నీ వల్లే పడిపోయి నా బైక్ దెబ్బలు తగిలినాయి, మొత్తం బాగు చేయించి అక్కడి నుంచి కదులు అంటున్నాడు. కెమెరా ఉంది కాబట్టి సరిపోయింది. దేవుడికే మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటారు. ఇంకో మాట మీకు చెప్తా. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5 నుండి 14 వరకు చదువుకోండి. దావీదును షిమి అనేవాడు నిలబడి నానా రకాలుగా నోరు పారేసుకున్నాడు. దావీదు ఏమని అన్నాడా? మాట్లాడలేదు. చీపో అన్నాడు. షిమి ఎన్ని తిట్టాడో, అసలు సౌలు అలా అయిపోవడం కారణం నువ్వే అన్నాడు. ఎన్నన్నా కానీ దావీదు నోరు తెరవలా. చూసారా? అందుకే కొన్నిసార్లు దేవుని పిల్లలారా, యేసయ్య కూడా మౌనముని మనం కూడా ఎలా ఉండాలి? కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. మౌనముగా ఉన్నప్పుడు సజీవ యాగముగా దేవుడికి మనం సమర్పణ అవుతామని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. నేను ఒక మాట చెప్పి 3వ దానిలోకి వెళ్తాను. మీరు ఎంత మౌనంగా ఉంటే అన్ని సమస్యలు తగ్గుతాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు కుటుంబంలో మౌనంగా ఉండు,
సంఘములో మౌనంగా ఉండు, సమాజంలో కొన్నిసార్లు మౌనంగా ఉండు. కొంతమంది డాక్టర్లు బయటకు వచ్చి అంటారు, సార్ గంటన్నర పడద్దన్నారు ఆపరేషన్, మీరు ఆ గంటలోనే చేశారు సార్ అంటే, పేషెంట్ మాకు బాగా సహకరించారు సార్, బాగా మేము చేసి ఆపరేషన్కి ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యింది, అందుకే గంటలో తగ్గిపోయింది అయిపోయిందండి అంటారు. అంటే పేషెంటు డాక్టర్కి సహకరిస్తే ఆపరేషన్ ఏమవుద్ది? సక్సెస్ అయ్యి గ్రీన్ లైట్ వెలుగుద్ది, లేకపోతే సింపుల్ రెడ్ లైట్ వెలుగుద్ది, 2 పదలాయం సారీ అంతే. సరే, మంచిది ప్రియదేవుని పిల్లలారా. అందుకనే దేవుడు నీకు ఇచ్చిన భాగ్యములో రెండవది దహన బలిపీఠం మీదకి రావలసింది గోవు. అందుకనే ఋగ్వేదములో మరుగు కాబడిన యజ్ఞ పశువును చూచితివా అనే పాటలో ప్రియదేవుని పిల్లలు ఇవన్నీ రాయబడి ఉంటాయి. ఒక్కొక్కటి కన్వెన్షన్ పుస్తకంలో ఉంటుంది, ఆ పాట పాడుకోండి. ప్రియదేవుని పిల్లలారా, క్రీస్తునందు నెరవేరునులే, క్రీస్తునందు నెరవేరునులే అని రాశాడు ఆ భక్తుడు పాటని. మూడవది గువ్వ. మూడవది ఏంటమ్మా? ఇప్పుడు దహన బలిపీఠం మీదకి నువ్వు తీసుకురావలసిన మూడవ జీవి ఏది? గువ్వ. ప్రియదేవుని పిల్లలు, దాన్ని పక్షి అని కూడా అంటారు. సరే, మంచిది. అవన్నీ చెప్పుకుంటూ వెళితే సమయం అవుద్ది కనుక మీరందరూ కూడా నిర్గమకాండం 29వ అధ్యాయం 42వ వచనం, 17వ వచనం, 18వ వచనాన్ని మీరు చదువుకోవచ్చు తర్వాత. ప్రియదేవుని పిల్లలారా, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, గోవు బలిపీఠానికి మించుంటుంది, గొర్రె బలిపీఠానికి సరిపోద్ది, కానీ గువ్వ బలిపీఠం కంటే చిన్నగా ఉంటుంది. అందుకే బలిపీఠానికి మించుంది గనక గోవు అవయవాలు తీయమన్నాడు. రెండవది, గొర్రె అవయవాలు తీయాలి, దాన్ని శుద్ధి చేయాలి, కానీ పక్షి అవయవాలు మాత్రం వేరు చేయటానికి వీల్లేదు అని చెప్పాడు. మీరు తర్వాత చదువుకోండి. ప్రియదేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ అవయవాలు తీయకుండా ఉన్న ఈ జీవులన్నీ ఎవరికి చెందాలి? దేవుడికే చెందాలి. దహన బలిపీఠం మీద ఉన్న ప్రతిదీ దేవుడికి చెందాలి. దేవుడికే మహిమ కలుగునుగాక. చదువుదాం రండి. లేవియ కాండం 11వ అధ్యాయం 44వ వచనం. ఈ గువ్వన గురించి ఏమని రాయబడిందో లేవియ కాండం 11:44. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు. అక్కడాగమ్మా. ఇప్పుడు లేవియ కాండం 5వ అధ్యాయం 7వ వచనం. లేవియ కాండం 5వ అధ్యాయము 7వ వచనం చదువునా. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధము విషయమై 2 తెల్ల గొవ్వ. అక్కడాగమ్మ. ఇప్పుడు చెప్పండి, తెలుపు దేనికి గుర్తు చెప్పండి? ఒకవేళ నీవేమైనా గోవును తేలేకపోతే గొర్రెను తీసుకురా, గొర్రెను తీసుకుని రాలేకపోతే కనీసం నువ్వు గువ్వనైనా తీసుకునిరా. ఆ గువ్వ ఏమై ఉండాలి? తెల్లనిదై ఉండాలి. తెలుపు దేనికి గుర్తు ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధత. ఇప్పుడు నీ దేవుడు ఎవరు? నువ్వు చదివే గ్రంథం ఏమిటి? నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికే? రెండవ రాకడలో ప్రభు ఎక్కడికి వస్తాడు? ఎవరి కోసం వస్తాడు? మాట్లాడతలేదు మీరు. పాపుల కోసమా పరిశుద్ధుల కోసమా? అమ్మా, అది మనం మాత్రం పాడమంటే పాడతాం. పరిశుద్ధుని నీ వరములు ఏం చేయి? నన్ను ఏం చేయి? పరిశుద్ధుణ్ణి చేయి. నువ్వు దిగు, నన్ను దించు, నన్ను సిలువేసి నుండి వేసేస్తా అంటున్నాడు ఆడు. ఎవడాడు? ఆడే మన బ్యాచి. ఈ కుడి పక్కన ఉన్నాడు అంటున్నాడు, నువ్వు దిగవద్దు, నన్ను దించవద్దు, నువ్వు వెళ్ళి మళ్ళీ వస్తావుగా, వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అంటే ఆయన రాజు అని, ఆయనకు రాజ్యం ఉందని, మళ్ళీ వస్తాడని వాడు గ్రహించాడు. ఇద్దరు సైడ్ బై సైడే ఉన్నారు. వాడు చూచిన దృక్పథం వేరు, వీడు చూచిన దృక్పథం వేరు. ఇద్దరు విన్నారు. మొదట ఇద్దరు దూషించిన వాళ్ళే. సరే, సబ్జెక్ట్ అలా ఉంటే ఇప్పుడు నీ దేవుడు పరిశుద్ధుడు, మరి మనం కూడా ఏమై ఉండాలి? మాటలో, క్రియలో, చూపులో, అన్నిటిలో మనం ఏం కలిగి ఉండాలి? అందుకని పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో ఏమనుంది అని అంటే, ప్రియదేవుని పిల్లలారా చదువుతారా మీరు? ఎంత త్వరగా తీస్తే అంత మంచిది, సమయం అవుతుంది. మీరును నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండునట్లు ప్రయత్నం చెయ్యండి అని ఏమనుందా? యుండుడని వ్రాయబడి ఉన్నది. చూడండి, పరిశుద్ధులుగా ఉండాలంటే కన్ఫర్మ్ ఇక అది. నేను పరిశుద్ధుడను. పరిశుద్ధుడిగా ఉంటే ఏం జరుగుద్ది అన్నారు అయ్య గారు? వరములు వస్తాయి. ఏమొస్తాయి?
పరిశుద్ధత లేకుండా ఏమి రావు? వరాలు రావు. దేవుణ్ణి చూసే వరం రాదు, దేవుణ్ణి కలుసుకునే వరం రాదు, దేవుడి ద్వారా ఆశీర్వాదం రాదు. ఇప్పుడు అబ్రహాము అన్యుల్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాడు కనుకనే కట్టెలు చీల్చాడు, కట్టెలు పేర్చాడు, కన్న కొడుకును దాని మీద పండబెట్టాడు, కత్తి నూరుతున్నాడు. ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది. అందుకే నేనేమంటానంటే, ప్రియమైన పిల్లలారా, పరలోకములో పరిశుద్ధత ఉంది కానీ రక్తమాంసాలు లేవు. భూలోకములో రక్తమాంసాలు ఉన్నవి, పరిశుద్ధత లేదు. అందుకే దేవుడు తన పరిశుద్ధత తోడని ప్రమాణము చేసి మన రక్తమాంసముల పాలివాడే మనతో వచ్చి పాపులను పరిశుద్ధులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీ అందరికీ చెప్తున్నా, మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మరి ఎవరిని చూస్తారు? నేను మిమ్మల్ని చూడాలన్నా, మీరు నన్ను చూడాలన్నా కళ్ళు సరిపోతాయి. మరి దేవుణ్ణి చూడాలంటే పరిశుద్ధత కావాలి. కొంతమంది ఎంత చెప్పినా ప్రియమైన పిల్లల వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతుంటారు. నిద్ర ఆరోగ్యానికి మంచిదే, కానీ ఆలయంలో నిద్రపోవడం ఆత్మీయతకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రియదేవుని పిల్లరా, వీడికి ఏదో రాసి ఇచ్చేసినట్టు వచ్చేసి ఆడు ఫ్యాన్స్ ఇచ్చేసేసి దాని కింద కూర్చుంటాడు ఆడు. కనుక జాగ్రత్త, ఆత్మీయ అనారోగ్యం వస్తుంది నిద్రపోతే. అదైతే ఇక స్త్రీలకి మరీ చెప్పక్కర్లేదు, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మర్యాద చొప్పునైనా కానీ నిద్రపోటాకైనా కానీ ముసుగు ముందుకేసి నిగడదని పడుకుంటారు. కొంతమంది పడుకున్నట్టు కూడా తెలియదు, మగాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు, కానీ అది నిద్రపోయినట్టుగా కూడా తెలియదు. అది కనుక మీరందరూ కూడా పరిశుద్ధత అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. పరిశుద్ధపరచబడడం అనే పని ఒక్కసారే, కానీ పరిశుద్ధతగా ఉండడం, పరిశుద్ధంగా పిలవబడడం ప్రతి నిత్యము జరిగే పని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. అందుకే శుద్ధి లేకుండా మనము ప్రభువుని చూడలేం. 93:5 ప్రకటన గ్రంథం అంతేనమ్మా? కీర్తన గ్రంథం అంటారా? అంటే ఎలక్ట్గా ఉన్నారా మీరు? 22 అధ్యాయాలు చదవలేకపోతున్నాం, ప్రకటన 93 ఏంటి, ఎక్కడి నుంచి వచ్చేవారు అన్నట్టు చూస్తున్నాను ఇంకా. రైట్, సంతోషం. చదవండి అమ్మా. 93:5 నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అలంకారం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఇప్పుడు దేవుని మందిరానికి అలంకారం ఏమిటి చెప్పాలి మీరు? అయ్యా, మేము మందిరాన్ని చాలా రంగులతో డెకరేషన్ చేశాం. మా మందిరానికి ప్రియమైన పిల్లల కలెక్టర్ వస్తాడు, విఆర్ఓ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, జాబ్ హోల్డర్లు చాలామంది వస్తారు. మంచిదే, కానీ ఎన్నటెన్నటికి ఆలయానికి పరిశుద్ధతయే అలంకారం. ఒక నీతిమంతుడు మందిరానికి అలంకారం, ఒక భక్తిపరుడు మందిరానికి అలంకారం, సిలువనే కాడిని ఎత్తుకొని నడిచేవాడు మందిరానికి అలంకారం అలాంటి వాడు. ప్రియమైన పిల్లలారా, అందుకనే పాప జీవితాన్ని జీవిస్తూ, అపవిత్ర జీవితాన్ని జీవిస్తూ, అక్రమ జీవితాన్ని సాగిస్తూ ప్రభువుని సేవించలేం. పరిశుద్ధంగా ఉండండి, అప్పుడు దేవుడు నీకు వరదానాన్ని ఇస్తాడు. ఒకవేళ పాపం చేస్తే దాని పర్యవసానం మనం ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుందని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. గువ్వ పరిశుద్ధమైనదై ఉండాలి. ఏమైనదై ఉండాలి? రైట్. ఈ గువ్వనే పక్షి అంటాం కదా. నాకు సమాధానం చెప్పండి, వాక్యం మీతో చదివిస్తా. పక్షి చెట్టు మీద ఒకే చోట ఉంటుందా, తిరుగుద్దా? చెప్పండి అమ్మా. తిరుగుతూ, ఎగురుతూ, వాలుతూ, తింటూ తిరుగుద్ది. అవునా? ఇవన్నీ దానిలో ఉన్న క్వాలిటీస్, అంతే, దాని లక్షణాలు అవన్నీ. రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం రండి. లూకా సువార్త 8:1, 9:6. ఈ పక్షి ఎవరు? యేసయ్యే. మరలా అదే చెప్తున్నా, నా దేవుడు పరిశుద్ధుడు. మనం కూడా ఏమై ఉండాలి? రైట్. నువ్వు అర్పించే బలి అర్పణ ఎలాంటిదై ఉండాలి? పరిశుద్ధమైనదై ఉండాలి. పరిశుద్ధులకు దేవుడు ఏమిస్తాడు? వరాలు ఇస్తాడు, వారిని వాడుకుంటాడు. ఆమేన్. మంచిది, చదువుదామా? 8:1 లూకా సువార్త. దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములో ప్రతి గ్రామములో సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను. చాలు ప్రియదేవుని పిల్లరా, ఆయన ఎవరిప్పుడు చెప్పండి? సంచార సువార్థికుడు. నేను ఇలాగ ఉంటున్నానని ఏమనుకోవద్దు, కానీ ప్రియదేవుని పిల్లలారా, అమలాపురంలో సత్యప్రసాద్ గారు తిరిగేంత సంచారం ఎవడో తిరగరు. దేవుడికే మహిమ కలుగును గాక.
ఆయన పొగడతాకి మొగస్తూ చేయట్లే, నేను ఎవరిని పొగడను సామాన్యంగా. నా పని ఏదో నేను చూసుకుని వెళ్ళిపోతా. నేను అసలు ఆయన ఫేస్బుక్ ఫాలో అయ్యే ప్రదీపని పిల్లారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్పా. చిట్టూర్పులో మా అమ్మాయి ఉంది ప్రదీపని పిల్లార చిట్టవరంలో. ఆ అమ్మ, అయ్యగారు ఒక్కసారి మీరు రావాలి అయ్యగారు అన్నప్పుడు తప్పకుండానమ్మా అన్న. దేవుడు నాకు ఎలక్షన్ టైంలో ఇచ్చాడు మంచి సెలక్షన్ ఇక్కడికి. మరలా తర్వాత 2-3 సార్లు అయ్యగారు పిలిచినా నాకు డేట్లు క్లమ్జీ అవ్వటంతో రాలేకపోయాను. ఈ సంవత్సరం దేవుడు కృపించాడు. గ్రామాలకి యేసయ్య ఏం చేశాడు? పక్షిలాగా తిరిగాడు. ఒక చోట లేడు ఆయన. ఇక్కడే ఉంటా, బయటికి రాను, అందరు నా దగ్గరికే రావాలి అల్లా. ఆయన ఎవరు? పక్షి, సువార్త పక్షి. రెక్కలు చాపి ఎగిరినట్టుగా గ్రామములలో, పల్లెలలో, పట్టణములలో, ఆయన గృహాలలో సంచారము చేశాడు. సరే, ఆయన చేశాడు, మంచిదే. చూడండి 9-6 వచనం లూకా సువార్తలోనే. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు. ఏం చేశారు? ముందేం చేశారు? ముందు తిరిగారు, తర్వాత ప్రకటించారు, తర్వాత స్వస్థపరిచారు. ఇప్పుడు వాక్యం ముందా, స్వస్థత ముందా? చెప్పాలి మీరు. వాక్యమే ప్రధానం. ఎప్పటికైనా నిలబడేదేమిటి? వాక్యం. ఇప్పుడు యేసయ్య మాదిరి శిష్యులు కూడా చేశారు, అలాగే మనం కూడా చేయాలి ఈ దినాల్లో. దేవునికి స్తోత్రం. పక్షి వలె యేసయ్య కూడా సంచారం చేశాడు. ఆయన యెరూషలేములో, సమరయలో, కపెర్నహూములో ఆయన సంచారం చేశాడు. మనము కూడా అమలాపురం ప్రాంతానికి గడపకే ఎలక్షన్ టైంలో ప్రదీపని పిల్లారా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు తిరిగేస్తుంటే మాట్లాడలేదు. వాళ్ళకంటే మనం తీసిపోయామా? 5 సంవత్సరాల పదవి కోసం వాళ్ళు అంత తిరిగేస్తుంటే శాశ్వతమైన పదవి సారి పాస్టర్ గారి ఉద్యోగం మాట్లాడరే. మనం కూడా ఏం చేయాలి? పక్షిలాగా ఎత్తులో ఉండాలా, ఎర్రనెత్తుకుతూ ఉండాలా, రెక్కలు చాపుతూ ఉండాలా. ప్రదీపని పిల్లలు సువార్త ప్రకటిస్తూ ఉండాలా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనం వరకు తర్వాత చదువుకోండి. దయచేసి అపార్థం చేసుకోవద్దు. కానీ ప్రదీపని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడికైనా ప్రసంగం చేశాడు, 5,000 మందికైనా మాట్లాడలేదు. ఈ దినాల్లో ప్రదీపని పిల్లలారా, దేవుడికే మహిమ కలుగును గాక. ఇది కూడా చెప్పను. సేవకుడు ప్రదీపని పిల్లలారా, ఒక పెద్దగా, ఒక అధికారిగా యేసయ్య వలె సేవకై సంచరించే లక్షణం నీకుందా? సేవ కోసం ఏ పల్లికైనా వెళ్ళాలి, ఏ ప్రాంతానికైనా వెళ్ళాలి, ఏ పరిస్థితుల్లోనైనా వెళ్ళాలి. పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రాంతం వైపు చూడొద్దు, ప్రజల వైపు చూడొద్దు. ఆయనను చూచిన ఎవరిని చూస్తే చెప్పాలి మీరు. దేవదాసయ్య గారు నన్ను చూడమని రాశాడు ఆ పాట. చెప్పండి అమ్మా. ఆ మహానుభావుడు కూడా, ఆ మహోన్నతుడు కూడా ఆయనను చూడండి అని చూపించాడు. ఇవాళ మనం మనుషుల వైపు చూడాల్సిన పని లేదు. ఆయనను చూచిన ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా పక్షి నేత్రం పైకే ఉంటుందిగా. మాట్లాడరే. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చిన ఇంత తీవ్రమైన ఎండలో కూడా మీరు బయటికి వెళ్ళి చెట్టును చూడండి. ఏ చెట్టు చివర నెనంట మా భాషలో, మీరు మొవ్వు అంటారేమో, ఆ మొవ్వు పైకి ఉంటుందా కిందకు ఉంటుందా? చెప్పాలి మీరు. సేవకుడైనా సంఘమైనా ఎప్పుడు పైకే చూడాలి. ప్రదీపని పిల్లలారా, నాలాంటి సేవకుడట, నా చుట్టూ కష్టాలే, బాధలే, ఇబ్బందులే, ఏం చేయమంటావు? యేసయ్యా చచ్చిపోతున్నాను నాయన అని ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు మందిరంలోకి వెళ్ళి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడట. ప్రభు వచ్చి అన్నాడట, అప్ ఈజ్ ఓపెన్ అన్నాడట. అంటే ఎటు చూడమన్నాడు? ఇప్పుడు అందుకే ఆయనను చూచినా అంతా సరైపోద్ది. నీ సేవ, నీ సంఘం, నీ సమస్య, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ సమస్య, నీ ప్రమోషన్, ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్. ఎవరిలో? యేసయ్య వైపు చూస్తే. మనుషుల వైపు చూస్తే అది ఇంకా ఎక్కువ అవుద్ది, ఇంకెక్కువ చేస్తారు. ప్రదీపని పిల్లలారా, అందుకే చెప్తున్నా, పేతురు సువార్త చెప్తూ, సాక్ష్యం ఇస్తూ, ప్రదీపని పిల్లలారా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి స్వస్థపరుస్తూ సంచరించారు. దేవుడికే మహిమ కలుగును గాక. సమయం అయింది, చెట్టు చివరి మాట చెప్తాను. పక్షి పెద్దదా చిన్నదా? చెప్పాలి మీరు. చిన్నది. ఒక మాట చదువుదామా రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 3:31. రైట్.
పైనుండి వచ్చువాడు పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా. చాలు. ఇప్పుడు చెప్పండి, పక్షి చిన్నదా పెద్దదా? అంటే యేసయ్య అందరికీ అందుబాటులో ఉండేవాడు, అది దాని అర్థం. పైనుండి వచ్చేవాడు పైనే, భూమి నుంచి వచ్చేవాడు భూమి నుండే. కానీ నేను అందరికీ పైగా ఉన్నా, కానీ చిన్నవాడిగా తను తాను తగ్గించుకుని అందరి మధ్యకి ఆయన వచ్చాడు. అందరికి అనుకూలంగా ఉన్నాడు. గొర్రెను తీసుకురాలేని వాడు దేన్ని తీసుకురావచ్చు? గువ్వను తీసుకురావచ్చు. అందుకే మరియ యోసేపులు 8వ దినాన్న యేసయ్యకు సున్నతి చేయటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గొర్రెనివ్వలేక, చెప్పండి, ఎద్దునివ్వలేక ఏమిచ్చారు? 2 పావురపు పిల్లల్ని ఇచ్చారు. దేవుడికే మహిమ కలుగును గాక. మన ప్రభువు ధనికులకు సమీపస్తుడే, దరిద్రులకు సమీపస్తుడే, పేదలకు సమీపస్తుడే, బలహీనులకు సమీపస్తుడే, బలవంతులకు కూడా సమీపస్తుడే. గనుక ఇప్పుడు దహన బలిపీఠం మీద కావలసినవి 3 1 గోవు, 2 గొర్రె, 3 గువ్వ. ఈ 3 లక్షణాలు మీకు చెప్పాను. ఈ లక్షణాలు ఉన్నవాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. పాపము లేని నా ప్రభువు, పాపమంటని నా ప్రభువు, పాపము చేయని నా ప్రభువు నిన్ను కూడా పరిశుద్ధపరుస్తాడు. పరలోక రాజ్యానికి పావురోమలి నిన్ను స్వాధీనం చేసుకుంటాడు. అట్టి సిలువ ముత్యము లాంటి బ్రతుకు దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.